దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 11వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుండి 22 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 10వ వచనము, నిన్ను విడుదల చేటుకు అధికారము కలదని చెప్తున్నాడు. కానీ యేసు ప్రభువారు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, మనల్ని విడుదల చేయటానికి దేవునికి అధికారం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని చేత బంధించబడి ఉన్నావో, మరి విడుదల లేకుండా ఉన్నావో, మరి దేవుడు విడుదల చేయటానికి, దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన అధికారం కలిగిన దేవుడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనములో మొర్దెకై మీద, యోధ జాతి మీద పగబట్టిన హామాను, అతడు అందరినీ సంహరించాలని, నశింప చేయాలని, యూదులందరినీ చంపాలని ఆజ్ఞ పొందిన హామాను గురించి మరి మొర్దెకై తెలియజేస్తున్న మాట ఏమిటి అనగా, యూదులకి సహాయము దేవుడి దగ్గర నుండి వస్తుంది. హల్లెలూయా. అవునండి, సహాయం వస్తుందని మౌనంగా ఉండకూడదు. మనము 4 పనులు చేయాలి. ఒకటి, మరి ఉపవాసం ఉన్నారు. ఎవరు అంటే యూదులు, మొర్దెకై, అలాగని ఎస్తేరు కూడా ఉపవాసం ఉన్నది. 2, ఉపవాసం ఉన్నప్పుడు మహారోదనతోనూ, అలాగనే ఏడుపుతోనూ, మహా దుఃఖముతోనూ ప్రార్థన చేశారు. ఉపవాసం ఉన్నప్పుడు మహా దుఃఖము, రోదన, మరి ఏడుపు, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎప్పుడైతే వాళ్ళు అలా చేశారో, మరి ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం, యూదులకు విరోధంగా తలంచిన యోచన వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొన్నది ఎస్తేరు. వెంటనే రాజుగారు మరి యొక్క ఆజ్ఞను, అనగా యూదులకి వ్యతిరేకంగా ఉన్న వారిని నశింప చేయమని అహష్వేరోషు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రాజ్య చట్టాలను, అధికారాలను కూడా దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. పిలాతుతో అంటున్నాడు, పైనుండి నీకు అధికారం ఇకపోతే నా మీద నీకు అధికారం లేదు. అవునండి, దేవుడి యొక్క అధికారాన్ని మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆయనలో శక్తి ఉందని లూకాసు వార్త 7వ అధ్యాయంలో శతాధిపతి తన దాసుని స్వస్థపరచుటకు నీకు అధికారం ఉంది, నోటి మాట చెప్తే చాలు, మరి నాకు కింద 100 మంది ఉన్నారు, నీ మాటకి మరి స్వస్థతలు జరుగుతాయి. అవును, సహాయము దొరుకుతుంది, అలాగనే స్వస్థత వస్తుంది. ఆయన అధికారం కింద మనం ఉండాలి. అధికారం కింద ఉండి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే మనము ఆయనను సిలువ వేయకూడదు. అవునండి, యేసు ప్రభువారు ఒక్కసారి మన కొరకు, మన యొక్క పాపాల నిమిత్తము ఆయన సిలువ వేయబడ్డాడు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలలో ఇక మనము మరి దేవుని యొక్క వాక్యమును, ప్రభావమును, దేవుని యొక్క శక్తిని అన్ని తెలుసుకొని రుచి ఎరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా మనం కానీ పాపం చేసినట్లయితే మనము తప్పిపోయిన వారము. దేవుని విషయములో మరి కుమారుని మరలా సిలువేస్తున్నాడు. మనము తప్పిపోతున్నాము అంటే ఇస్కరియోతు యూదా కూడా తప్పిపోయాడు. అందుకే రాయబడ్డది ఈ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయములో స్పష్టంగా రాశాడు, నన్ను నీకు అప్పజెప్పిన వానికి మరి ఎక్కువ పాపం కలుగునని. గ్రేట్ సిన్. బాగా గమనించండి. అంటే దేవుని అప్పజెప్పటం అనగా మరలా మనము మరి పాపంలో చిక్కుకుంటే మనకి ఎక్కువ పాపం కలుగుతుంది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనంలో యోధ తప్పిపోయాడు, ధనము కోసం తప్పిపోయాడు, అధికారం కోసం తప్పిపోయాడు. కానీ మనం తప్పిపోకుండా జాగ్రత్త పడదాం. ఒకవేళ తప్పిపోతే తప్పిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా మనం వచ్చినట్లయితే దేవుడు మరలా తిరిగి మనకి వస్త్రములను, ఉంగరమును, కాలుకు చెప్పులను, ప్రశస్త వస్త్రమును, మరి ఒక మంచి విందు కూడా దేవుడు మన పక్షాన చేయగలడు. చివరిగా ఆజ్ఞ. యూదులు అనేకులు దాన్ని చదివిరి. యేసు ప్రభువారు మరి నజరేయుడైన యేసు యూదుల రాజు పై విలాసము రాయించాడు పిలాతు. అది అనేక మంది చదివారు. చదివిన తర్వాత బాగా గమనించండి, కీర్తన 1:2లో రాయబడిన మాట, ధర్మశాస్త్రం మనం ఆనందించు
దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని. అంటే యేసే రాజుగా నువ్వు మరి ఆయన రాజ్య పరిపాలన కింద నువ్వు గాని ఉండగలిగితే, ఆయన మాట వింటూ ఉంటే, లోకసువార్త 10:39 మరియా యేసయ్య పాదాలు దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యము విన్నదండి. అవును, మనము కూడా ఆయన పాదాల దగ్గర ఉండి కూర్చొని వింటే, లోకసువార్త 5 మొట్టమొదటిసారిగా పేతురు మరి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. అటు తర్వాత దేవుడు పేతురుతో మాట్లాడాడు, నువ్వు వల వేయమని. కొంచెము ధోనిని లోపలికి నడిపించి నీ వలను మరి కుడిపక్క వేయమన్నప్పుడు, ప్రభా నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానని చెప్పి దేవుని యొక్క మాట ప్రకారం వేసినప్పుడు విస్తారమైన చేపలు పడినాయి. మొదటిగా మనం వాక్యాన్ని విందాం, ఆయన మాట విందాం, ఆ ప్రకారం చేద్దాం. అద్భుతాన్ని కాదు, మన అవసరతలు కూడా తీరుతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ అధికారం కింద మీ ఆజ్ఞ ప్రకారముగా మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారమును ఒప్పుకునే వాళ్ళంగా దయచేయండి నాయన. మేము నాయన మరలా మరి పాపంలో చిక్కుకోకుండా మీ కృప చూపించండి. అనేక మందిని బలపరచమని సహాయం చేయండి. ఇంటున్న వారికి నీ కృప అనుగ్రహించమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండునుగా.